అమరావతిలో ఐఐటి నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. నిన్న సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ కేబిఎల్ సుబ్రహ్మణ్యం, విభాగాధిపతి మున్వర్ బాషాల నేతృత్వంలోని 6 సభ్యుల బృందం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను పరిశీలించింది. ఇక సిఆర్డీఏ అధికారులతో భేటీ అయి 2 గంటలకు పైగా నిపుణులు చర్చించారు. భవన నిర్మాణాల పరిస్థితిపై ఆరా తీశారు. ఇవాళ చెన్నై ఐఐటి నిపుణులు అమరావతిలో చేరుకుంది. ఇక అసెంబ్లీ, హైకోర్టు 5 టవర్ల నిర్మాణాల సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు. మొదలు విజువల్స్ పెట్టమన్నారు. ఐఐటి టీమ్ విజిట్ అమరావతి అని పెట్టమన్నారు. చూస్తున్నాం. అమరావతిలో ఐఐటి నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. నిన్న సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ కేబిఎల్ సుబ్రహ్మణ్యం, విభాగాధిపతి మున్వర్ భాషాల నేతృత్వంలోని 6 సభ్యుల బృందం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను పరిశీలించింది. సిఆర్డీఏ అధికారులతో భేటీ అయి 2 గంటలకు పైగా నిపుణులు చర్చించారు. భవన నిర్మాణాల పరిస్థితిపై కూడా ఆరా తీశారు. ఇవాళ చెన్నై ఐఐటి నిపుణుల బృందం అమరావతికి చేరుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి వివరాలేంటి? సత్య, పవన్, మనం సచివాలయం ఏదైతే ఏపీ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో నిర్మించదలపెట్టిన 40 అంతస్తుల సచివాలయం, అదేవిధంగా 45 అంతస్తుల హెచ్ఓడి భవనం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ భవనానికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో రాఫ్ట్ ఫౌండేషన్ ను వేయడం జరిగింది. అప్పట్లో అది ఒక రికార్డు కూడా. ఆ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ వేసిన తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో ఈ భవన నిర్మాణాలు ఎక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. వీటిని ఎక్స్పర్ట్స్ తో అధ్యయనం చేయించి తిరిగి నిర్మాణాలను కొనసాగించాలని చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ ఏదైతే మనకి నీటిలో ఏదైతే కనిపిస్తుందో అది అప్పట్లో వేసినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ ను నిపుణులు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చెన్నై ఐఐటి నుంచి వారంతా కూడా ఇక్కడికి నిన్న రాత్రే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. వీరిలో ప్రధానంగా ఎవరైతే మెహర్ ప్రసాద్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఆధ్వర్యంలో హెచ్ఓడి, ఈయన స్ట్రక్చరల్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఇక్కడ పరిశీలన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ స్ట్రక్చర్ ఏదైతే కనిపిస్తుందో దాని వెనక వైపు వారు పరిశీలిస్తున్న బోటు వేసుకు వెళ్లి పరిశీలిస్తున్నారు. కరోజన్ ఇంజనీరు రాధాకృష్ణ పిల్లై, అదేవిధంగా సుదీప్ బెనర్జీ సాయిల్ అండ్ ఫౌండేషన్ ఎక్స్పర్ట్, వీరు ముగ్గురు కూడా ఇక్కడకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. వారు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి బోట్లో లోపలికి వెళ్ళి లోపల వైపు ఏ విధంగా స్ట్రక్చర్ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది అనేది వారు పరిశీలిస్తున్నారు. స్ట్రక్చర్ స్ట్రెంగ్త్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా త్వరలోనే వారు ప్రభుత్వానికి, అటు సిఆర్డీఏ అధికారులు కూడా ఇవ్వబోతున్నారు. నిన్నే ఐఐటి హైదరాబాద్కు చెందినటువంటి ఓ ప్రతినిధి బృందం కూడా ఇక్కడకు చేరుకుని వారు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను కూడా పరిశీలించి వాటి స్ట్రెంగ్త్ ను కూడా అధ్యయనం చేశారు. వారు అక్కడ చాలా వరకు కూడా ఇప్పుడు మనం చూడొచ్చు, పైన ఏవైతే ఐరన్ గ్రిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తుప్పెట్టిన పరిస్థితి ఉంది. అలాగే అక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటిని ఏం చేయాలి, వాటిని ఏ విధంగా తిరిగి పునర్నిర్మించాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి స్ట్రక్చరల్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది అదనంగా అనేదాన్ని కూడా వారు పూర్తి స్థాయిలో నివేదిక రూపంలో ఇవ్వబోతున్నారు. కేవలం ఏ మేరకు నష్టం జరిగిందో మాత్రమే కాకుండా ఏ విధంగా ఈ నిర్మాణాలను కొనసాగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ 2 అంశాలను కూడా వాళ్ళు రికమెండ్ చేయబోతున్నారు. అయితే ఈ నిర్మాణాలకు సంబంధించి వారిచ్చే నివేదిక ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది ఇంకా తేలాల్సి ఉంది. అంటే పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాకే దానికి సంబంధించి తాము చెప్పడం జరుగుతుందని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే స్ట్రక్చర్ ఉందో దీని వెనక వైపు ప్రస్తుతం అయితే వారు అధ్యయనం చేస్తున్నారు. బోట్లో వెళ్ళి ఆ దృశ్యాలు కూడా ఇంతకుముందు మన కెమెరామెన్ సాయి కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఆయన ఎవరైతే మెహర్
ప్రస్తుతం వారు ఇప్పుడే బయటకు వస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. దీంట్లో స్ట్రక్చరల్ ఇంజనీర్ మెహర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ టీం అయితే పనిచేస్తుంది. మొత్తం ముగ్గురు టీము చెన్నై ఐఐటి నుంచి నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నారు. దీంట్లో కరోజన్ నిపుణులు రాధాకృష్ణ పిల్లై, అదేవిధంగా సుదీప్ బెనర్జీ సాయిల్ అండ్ ఫౌండేషన్ ఎక్స్పర్ట్, వీరందరూ కూడా ప్రస్తుతం మన దృశ్యాలను కూడా లైవ్ లో చూడొచ్చు. వారు ఇక్కడ ఏదైతే గడచిన 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు అమరావతిని నిర్వీర్యం చేసేందుకు అనేక కుట్రలు పన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ నిర్మించిన నిర్మాణాలను జాగ్రత్తగా ఉంచాల్సింది పోయి ప్రభుత్వ నిర్మాణాలు అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా గాలికి వానకు ఎండకెండి వానకు తడిసి నిర్మాణాలను కూడా దెబ్బతినే విధంగా కూడా వారు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ నిర్మాణాల పటిష్టతను అధ్యయనం చేసేందుకే ఆ నిపుణులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత సైంటిఫిక్గా కూడా దీన్ని సపరేట్ మెథడ్తో దాన్ని అధ్యయనం చేసి ఈ నిర్మాణాలు ఏ మేరకు శ్రేయస్కరం, వీటిని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలనే దాని మీద ఒక రిపోర్ట్ను కూడా వారు అందించబోతున్నారు. అయితే వీరికి 1 నెల రోజుల్లో రిపోర్ట్ అందిస్తారని భావిస్తున్నప్పటికీ కూడా అంతకు ముందే రిపోర్టు అందించాలని కూడా ప్రభుత్వం అయితే కోరుతోంది. మరోవైపు నిన్న సిఆర్డీ అథారిటీ మీటింగ్ లో కూడా ఈ అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి. గత 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తిరిగి కొనసాగించాలని, అదేవిధంగా హ్యాపీనెస్ లాంటి ప్రాజెక్టును తిరిగి కొనసాగించాలని, అదేవిధంగా కరకట్ట రోడ్ ఏదైతే ఉందో అది సింగిల్ రోడ్డుగా ఉందో దాన్ని 4 లైన్ల రోడ్లుగా కూడా కొనసాగించాలని, ఈ విధంగా సిఆర్డీ అథారిటీ అమరావతి నిర్మాణానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు ఈ రోజు ఎవరైతే ఈ ఎక్స్పర్ట్స్ వచ్చారో వీరు కూడా ఇచ్చే నివేదిక ఆధారంగా అమరావతి విషయంలో మరొక స్పష్టమైనటువంటి నిర్ణయానికైతే వీరు ప్రభుత్వం రాబోతోంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ఎవరైతే ఎక్స్పర్ట్స్ వచ్చారో ఈ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే అమరావతిలో ఉన్న భవన నిర్మాణాలను ముందుకు ఏ విధంగా తీసుకువెళ్లాలనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది.